ఇంకా ఇప్పుడే మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు. జమిలీ ఎన్నికలు ఎందుకు రావాలంటే ఏకకాలంలో ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఏకకాలంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు రాకపోతే డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి, మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు జరిగినాయి 4 నెలల్లో, మళ్ళీ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లు. అంటే ఎన్నిసార్లు ఎన్నికలు జరుగుతాయి? ప్రజలకు ఇబ్బందే, అధికారులకు ఇబ్బందే, పాలనా వ్యవస్థకు కూడా ఇబ్బందే. ఇక జూన్లో స్థానిక సమరం, తొలుత గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, బీసీ రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు, ఆ వెంటనే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటన, సన్నద్ధం కావాలని శ్రేణులకు కాంగ్రెస్ సూచన. అయితే ఇది విషయం. అంటే ఒకటేసారి ఎన్నికలు జరిగితే వచ్చేటువంటి లాభమే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లకు, ఎమ్మెల్యే ఎలక్షన్లకు సాధారణంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే 2 సార్లు ఓటేస్తారు, ప్రజలు వెళ్ళిపోతారు. దాదాపుగా అదే వాళ్ళు ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, ఏర్పాట్లు ఏవైతే ఉంటారో దాదాపుగా సమానంగా ఉంటాయి. దాంతో ప్రజలపైన భారము, ఖర్చు, ఉద్యోగుల పని భారం కూడా తగ్గుతుంది ఏకకాలంలో జరిగితే. ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఒకేసారి జరిగితే వెళ్ళిపోతాయి. ఆ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లకు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఒకవేళ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు సంబంధించి వార్డులు, మిగిలినటువంటి ఎన్నికలు కూడా ఒకేసారి జరిగితే ఇంత గొడవే ఉండదు కదా. ఒకసారి ఎన్నికలు జరిగి ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఓటేస్తారు ప్రజలు, ఉద్యోగులు అయిపోతుంది. ఆ తర్వాత ఇంకొకసారి ఆ వెంటనే ఇంకేదో ఆ సందర్భాన్ని చూసుకొని ఆ లోకల్గా ఉండేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స్థానిక సంస్థలకు అన్నిటికీ కూడా ఒకేసారి ఎన్నికలు జరిగితే ఇంత ఇబ్బందే ఉండదు. ప్రజలు కూడా కేవలం 5 ఏళ్లలో 2 సార్లు మాత్రమే ఓటేస్తారు. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఓటేసేటువంటి పరిస్థితి లేకపోతే ప్రతిసారి ఎన్నికలు, ఆ ఎన్నికల ఖర్చులు తడిచిమోపడవడం అదంతా ప్రజల మీద పడేటువంటి భారమే. ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చేటువంటి ఎన్నికల ఏర్పాట్లు 100ల కోట్ల రూపాయలు జరుగుతాయి. 100ల కోట్ల రూపాయలు, 100ల కోట్ల ఏర్పాట్లు, ఆ ఖర్చు అంతా ఎవరి మీద పడుతుంది? మళ్ళీ తిరిగి ప్రజల మీదనే భారం పడుతుంది. ఆ ప్రజల మీద భారం పడితే ఎవరికి? మళ్ళీ పన్నులు అవన్నీ కూడా ప్రజలకే పడుతుంది. దానికి తోడు ఉద్యోగులకు భారం, దానికి తోడు ప్రజలకు కూడా ఇబ్బంది. ఎన్నికల ప్రచారము కేవలం ఇది ఒకటే కాదు కదా, మళ్ళీ ప్రచారానికి ప్రత్యేకమైనటువంటి ఖర్చులు. మొన్న అసెంబ్లీ ఎన్నికలు ఈ పార్లమెంట్ ఎన్నికలు జరిగితే, లేకపోతే పార్లమెంట్ ఎన్నికలు అప్పుడే అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఇంత ఇబ్బంది ఉండదు కదా. అప్పుడే జరిగితే ఇంత ఇబ్బంది ఉండకపోతుండే కదా. పోనీ ఈ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ఈ పార్లమెంట్ ఎన్నికలతోటే జరిగితే ఈ ప్రచారంలో పార్టీలకు సంబంధించినటువంటి ఖర్చులు కానీ, ప్రజలకు వచ్చేటువంటి ఇబ్బందులు కానీ, ప్రచారం చేసేటువంటి సమయం కానీ నవంబర్, డిసెంబర్ అంతా కూడా ఎన్నికల ప్రచారం కోసమే పోయింది. ప్రజల మీద భారము, అభ్యర్థులు పెడుతున్నటువంటి అనవసరమైనటువంటి ఖర్చు, ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో మళ్ళా ఖర్చు. అంటే ఇంత ఇబ్బంది ప్రజల మీద పడుతుంది. ఎన్నికలు 2 సార్లు 3 సార్లు జరగడం వల్ల ఎంత ఇబ్బంది అనేటువంటిది తెలుసుకోవాలి. ప్రజలు కూడా దీనికి సంబంధించి జమిలీ ఎన్నికలపైన చర్చలు జరగాలి, జమిలీ ఎన్నికలే రావాలి. దేశం బాగుపడాలంటే అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం కాదు, ప్రజాస్వామ్యానికి మంచి జరిగేటువంటిదే. లేకపోతే కష్టమవుతుంది. ఎందుకు ఒక్కసారి ఒక ఊర్లో పోతే నవంబర్లో, డిసెంబర్లో జరిగినటువంటి ప్రచారము, తాగుడు, తినుడు, వాళ్ళ జనాలు అక్కడ ఉండేటువంటి ప్రతి ఊర్లో ఉండేటువంటి వాళ్ళు తిరుగుడు, అంటే వాళ్ళ పని కూడా చెడిపోయింది, చేసుకునేటువంటి పని చెడిపోయింది. రాజకీయ నాయకులు వస్తారంటే మళ్ళీ వాళ్ళ కూలీలో వీళ్ళనో తీసుకొచ్చి వ్యవసాయ పనులకు కూడా ఆటంకం జరుగుతుంది. మిగిలినటువంటి లేబర్ కూడా ఇటు రాజకీయాలకు సంబంధించినటువంటి సమావేశాలకు వాళ్ళతో పాటు రోజు వెళ్ళేటువంటి లేబర్ వెళ్తే మిగిలినటువంటి పనులకు కూడా ఎంత ఇబ్బంది. వరుసగా 4 నెలలు, 5 నెలలు, 5-6 నెలలు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఒకేసారి ఎన్నికలు జరిగితే, స్థానిక సంస్థలకు ఒకసారి, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు ఒక్కొక్కసారి జరిగితే ఆ నెలలో ఎన్నికలు కంప్లీట్ అయితే ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటి విషయాలను గమనించుకోవాలి. లేకపోతే ఇబ్బంది.